వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడవసారి కొలువుదీరిన అనంతరం తొలిసారి బడ్జెట్ సమర్పించేందుకు సమావేశాలు ప్రారంభం. పార్లమెంట్లో దుమారం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ అంశం. ఎంపీల నినాదాలతో సభలో గందరగోళం. మట్టి బోనమైన స్వర్ణ బోనమైన నేను సంతోషంగా అందుకుంటా. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలో భవిష్యవాణి చెప్పిన భక్తురాలు స్వర్ణలత. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు. ఉమ్మడి జిల్లాలో ముంచెత్తిన వర్షం. ఉమ్మడి జిల్లా వర్షపాతం వివరాలపై K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఇందల్వాయి మండలం హన్సన్పల్లి శివారులో వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే. డిచ్పల్లి మండలం రాంపూర్లో మహాత్మా జ్యోతి బాపులే పాఠశాల తనిఖీ. ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రపంచ మహిళా బాక్సర్ ఇందూరు ముద్దుబిడ్డ నిఖత్ జరీనా సత్తా చాటేనా? సుదీర్ఘ నిరీక్షణకు బాక్సర్ నిఖత్ జరీనా తెరదించుతోందని క్రీడా ప్రేమికుల ఆశలు. ప్రభుత్వ ఉత్తర్వు 81ని అమలు చేసే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తా. నిజామాబాద్ నగరంలో ధర్నా చేసి ఎమ్మెల్యే ధన్పాల్కు వినతి పత్రం సమర్పించిన వీఆర్ఏలు. అర్బన్ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డిలలో జరిగిన ప్రజావాణిలలో సంబంధిత అధికారులకు కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ సూచన. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి తప్పని నిరాశ. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ ఆగస్టు 5కు వాయిదా. నిజామాబాద్ కోర్టులో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ న్యాయవాదులు వెంకటరమణ గౌడ్, రాజు. ఘనంగా సన్మానించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆకర్షిస్తున్న ఆషాఢం డిస్కౌంట్ సేల్స్. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు పలు వస్త్రాలపై డిస్కౌంట్లు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు విడుదల చేయాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 3సారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ సమర్పించేందుకు సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ముమ్మరం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అంశంపై మాట్లాడుతుంటే విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పేపర్ లీక్లపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరినీ నిందిస్తున్నారన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ గత 7 ఏళ్ల కాలంలో పేపర్ లీక్ జరిగిన దాఖలాలు లేవు. ఎన్డీఏ ఇప్పటి వరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం నీట్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్రభుత్వం పేపర్ లీక్ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులకు న్యాయం దక్కదన్నారు. ఇదిలా ఉంటే కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసులను చైర్మన్ జగదీప్ ధన్కర్ తిరస్కరించారు. సికింద్రాబాద్ నగరంలోని ఉజ్జయిని మహాకాళి బోనాల వేడుకలో భాగంగా భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ నగరంలోని ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలో భాగంగా భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మట్టి బోనమైన స్వర్ణ బోనమైన ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా అందుకుంటానని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని తెలిపారు. వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడుతానన్నారు. ప్రజలను చల్లగా చూస్తానని చెప్పారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. నేను సంతోషంగా ఉండడానికి చల్లని శాఖ పెడుతున్నారు. ఈసారి కూడా 5 వారాలు పప్పు బెల్లాలతో శాఖ పెట్టండి. పాడి పంటలు గతంలో లాగా పండించడం లేదు. రసాయనాలు ఎక్కువ వాడుతున్నారు. అందుకే అనారోగ్యం. వాటిని తగ్గించుకుంటే మీకు వ్యాధులు తగ్గుతాయని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఏ బోనమైనా పర్వాలేదు, మామూలు బోనమైనా, మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా కానీ, ఎవరు ఎత్తుకొచ్చినా కానీ పర్వాలేదు. కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక. చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళకు
ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా రాగల 3 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఆగ్నేయం వైపు వంగి ఉంది. రుతుపవన ద్రోణి ఇవాళ జైసల్మేర్, అజ్మీర్, గునా, తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై అల్పపీడనం మీదుగా వెళ్తూ తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పగటి వేళ ముసురు వాన కురుస్తుండగా రాత్రిలో వాన దంచి కొడుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం భద్రాచలం వద్ద 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, అందులో భాగంగానే రైతులకు రుణమాఫీ చేశామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలం హన్సన్పల్లి శివారులో అటవీ ప్రాంతంలో 34 ఎకరాల భూమిలో 22 రకాల మొక్కలను వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం అధికారి రవికుమార్ భట్ ఎమ్మెల్యేను శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం అందరూ భాగస్వాములు మొక్కలు నాటే కార్యక్రమాల్లో తమ వంతుగా ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, ఈ కార్యక్రమం అందరూ విజయవంతంగా అటవీ రక్షణ కోసం కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు 1,00,000 రుణమాఫీ చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతులను ఆదుకొని రుణ విముక్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, ఈ రుణమాఫీని 3 విడతలుగా ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో రైతులను రుణవిముక్తి చేయడంతో పాటు 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలోని అక్కడక్కడ కొందరు రైతులకు రుణమాఫీ కావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి వైఎస్ రాజశేఖర్ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్దకు రైతులు వెళ్లి ఆధార్ కార్డుతో అగ్రికల్చర్ వెబ్సైట్లు చూసుకోవాలని, ఎవరికైనా రైతులు రుణమాఫీ రానట్లయితే వారు తక్షణమే వ్యవసాయ అధికారులను కలిసి సరిచేసుకోగలరని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. రాష్ట్రంలో 30,000 కోట్ల రుణాలను రైతులకు ఇవ్వడం జరుగుతుందని, దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యం చేసి చూపించిన ఘనత మన సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని నిజామాబాద్ రూరల్ రైతుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్, ఎంఆర్ఓ వెంకట్రావు, ఎండిఓ అనంతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుట్ట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలోని ఇందల్వాయి రేంజ్లో మరి హన్సన్పల్లి, లోలం, ఎల్లారెడ్డిపల్లి సంబంధించినటువంటి ఏరియాలో వీటిలో మరి దగ్గర 34 ఎకరాలలో 25,000 చెట్లు, అది కూడా 22 రకాలు. దాంట్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. మద్ది, తుమ్మ, ఇవన్నీ వేప, తర్వాత పండ్ల చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఈ వన మహోత్సవంలో భాగంగా పాల్గొని మరి చెట్లు నాటడం జరిగింది. సో చెప్తా ఉన్నారు, ఈ వర్షాకాలంలో ఇవన్నీ కూడా నాటుకొని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మంచి పెద్ద వృక్షాలుగా మారుతాయని చెప్పి అంటా ఉన్నారు. చాలా సంతోషం. నిజామాబాద్ జిల్లాలో సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో 16.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏర్గట్లలో 8.8 మిల్లీమీటర్లు, రెంజల్లో 20.8 మిల్లీమీటర్లు, నందిపేటలో 8 మిల్లీమీటర్లు, మెండోరాలో 9.1 మిల్లీమీటర్లు, ముప్కాల్లో 5.1 మిల్లీమీటర్లు, ఎడపల్లిలో 10 మిల్లీమీటర్లు, మోర్తాడ్లో 16 మిల్లీమీటర్లు, బాల్కొండలో 10.4 మిల్లీమీటర్లు,
పోతంగల్లో 34.5 మిల్లీమీటర్లు, కమ్మర్పల్లిలో 16.5 మిల్లీమీటర్లు, వడ్నీలో 53.1 మిల్లీమీటర్లు, సాలూరులో 15 మిల్లీమీటర్లు, కోటగిరిలో 40.8 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్లో 5.8 మిల్లీమీటర్లు, బోధన్లో 14.4 మిల్లీమీటర్లు, చందుల్లో 34.5 మిల్లీమీటర్లు, భీమ్గల్లో 1.6 మిల్లీమీటర్లు, వేల్పూల్లో 6.8 మిల్లీమీటర్లు, మాక్లూరులో 14.7 మిల్లీమీటర్లు, ఆలూరులో 9.4 మిల్లీమీటర్లు, ఇందల్వాయిలో 23.3 మిల్లీమీటర్లు, జక్రాన్పల్లిలో 14.5 మిల్లీమీటర్లు, దర్పల్లిలో 24.9 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్లో 11.3 మిల్లీమీటర్లు, రుద్రూల్లో 32.3 మిల్లీమీటర్లు, డిష్పల్లిలో 12 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 7.3 మిల్లీమీటర్లు, మూస్రాలో 18.5 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 11.2 మిల్లీమీటర్లు, ముప్కాల్లో 19.4 మిల్లీమీటర్లు, సిరికొండలో 16.2 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా ఆనందరావు బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా ఆనందరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ చల్రపల్లి నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇంతవరకు విధులు నిర్వహించిన ప్రమోద్ నల్గొండకు బదిలీపై వెళ్లనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు 81, 85ను అమలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు ఇప్పించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్కు వీఆర్ఏ సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు వారు నగరంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గల 3797 మంది 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనందువలన మా యొక్క కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. కావున మాయందు దయతలచి మా 3797 మంది 61 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల వారసులకు నియామక ఉత్తర్వులు ఇప్పించి మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ మేరకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్కు వినతిపత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కామారెడ్డి జిల్లాలో సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్లో 59.2 మిల్లీమీటర్లు, జుక్కల్లో 34.8 మిల్లీమీటర్లు, పెద్ద కొడపకల్లో 25.2 మిల్లీమీటర్లు, విచ్కుందలో 47 మిల్లీమీటర్లు, బీర్కూర్లో 60.9 మిల్లీమీటర్లు, నస్రుల్లాబాద్లో 71.6 మిల్లీమీటర్లు, బాన్స్వాడలో 97.1 మిల్లీమీటర్లు, పిట్లంలో 31 మిల్లీమీటర్లు, నిజాంసాగర్లో 38.4 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 37.9 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిలో 47.2 మిల్లీమీటర్లు, లింగంపేటలో 42.4 మిల్లీమీటర్లు, గాంధారిలో 78.7 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 47.7 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 63 మిల్లీమీటర్లు, రాజంపేటలో 40.4 మిల్లీమీటర్లు, బిక్నూర్లో 40.4 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 45.9 మిల్లీమీటర్లు, రామారెడ్డిలో 41.6 మిల్లీమీటర్లు, మాచారెడ్డిలో 28.5 మిల్లీమీటర్లు, దోమకొండలో 26.4 మిల్లీమీటర్లు, బీబీపేటలో 25.1 మిల్లీమీటర్లు, డోంగ్లీలో 77.8 మిల్లీమీటర్లు, పాల్వంచలో 23.6 మిల్లీమీటర్లు, మొత్తం 1131.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ తప్పలేదు. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆమె డిఫాల్ట్ బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. అయితే ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 5కు విచారణ వాయిదా వేసింది. ఈసారి ఎలాగైనా బెయిల్ వస్తుందని భావించిన ఆమె మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డిలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 91 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ ఆశీష్ సంగాన్ మాట్లాడుతూ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డీఓ చందర్, డిపిఓ శ్రీనివాసరావు, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఏడి దయానంద్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలోని రాంపూర్లో గల మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు.
డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటించారు. హాస్టల్లో భోజన వసతులపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 91 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, డిఆర్డీఓ సాయగౌడ్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు త్వరగా చేయడం లేదని ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్లో మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని అన్నారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కూడా విడుదల చేసి పేదలకు ఇళ్లవేళలా అండగా నిలవాలన్నారు. ప్రజలకి పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులున్నారు. పేద ప్రజల మీద, వాళ్ళ బిడ్డల మీద అప్పులు తెచ్చి మీకు పంచుతున్నాం చెక్కులు. ఇప్పుడు రాష్ట్రానికి 7,50,000 కోట్ల అప్పు ఉంది. మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము కూడా భాగస్వామ్యమే, మేము కూడా దోచులమే. మళ్ళా 38,000 కోట్ల అప్పు తెచ్చి ఈ అప్పు ఎవరు తెరపాలా? మీ కొడుకులు, మీ మనమల్లు, గుడిసెలల్లో ఉన్నోళ్ళు, గుడిసెలు లేనోళ్ళు, గుట్టలల్లో ఉన్నోళ్ళు, ఏడుస్టోళ్ళు, పేదోళ్ళు, ఇవన్నీ. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు మాట్లాడిన కొద్దిగా అవగాహన కూడా పెంచుకోవాలి. ఎవరు ఇచ్చిన అగ్రికల్చర్ మేనేజింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి కలెక్టర్ ఆశీష్ సంగన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అగ్రికల్చర్ మేనేజింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కోర్సు పూర్తి చేసిన వారు ఫర్టిలైజర్ షాపులు నడపాలని చెప్పారు. విత్తనాలు, పురుగుల మందులపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి కోర్సు చదివించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ భాగ్యలక్ష్మి ఉన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వైతాళికులు దాశరథికి ఘన నివాళులర్పించారు. తెలుగు వైతాళికులు దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ దాశరథి కవిగా, రచయితగా, హైదరాబాద్ సంస్థాన పోరాట యోధుడిగా, సాహితీకారునిగా బహుముఖ సేవలు అందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన పద్యగేయం కోటి రతనాల వీణ నా తెలంగాణ. దాశరథి నిజాం పాలన కాలంలో జైలు శిక్ష అనుభవించిన నిజామాబాద్ జైలు గోడలపైనేనని ఆయన అన్నారు. తెలుగు నేలపై సాహితీ సుమాలు వెదజల్లి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని జనజీవనంలో మమేకమై సాహితీమూర్తిగా అభివర్ణించారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి దొన్పల్ సురేష్, కోశాధికారి దీపక్, న్యాయవాదులు రాజ్ కుమార్, సుబేదార్, పరుచూరి శ్రీధర్, మాజీ పీపీ మధుసూదన్ రావు, సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వైతాళికులు, తెలంగాణ ఆస్థానకమైనటువంటి దాశరథి కృష్ణమాచారి జయంతి సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్లో ఇవాళ వారికి నివాళులు అర్పించడం. ఏదైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా జైల్లో ఆయన రాసినటువంటి నినాదాలు ఏమైనా పద్యగేయాలు ఏదైతుందో నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే పద్యగేయం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి రెవెన్యూ శాఖలో సాధారణ బదిలీలు చేపట్టారు. తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, పలువురు సీనియర్ సహాయకులకు స్థానచలనం కల్పించారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారిని ఇక్కడికి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న వారిని స్థానికంగానే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి స్పౌస్ కేసులు, మెడికల్ గ్రౌండ్ తదితర వివరాలు పరిగణలోకి తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా చాలా మంది తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. ఇతర జిల్లాల వారు మన వద్ద కొనసాగుతున్నారు. వీరికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. తహసీల్దార్లు కవితారెడ్డి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్కు బదిలీ అయ్యారు. సంతోష్ రెడ్డి ఆదిలాబాద్ నుండి నిజామాబాద్కు బదిలీ అయ్యారు. శ్రీధర్
నిజామాబాద్లోనే కొనసాగిస్తున్నారు. జయంత్ రెడ్డి కామారెడ్డిలోనే కొనసాగిస్తున్నారు. సంతోష్ నిజామాబాద్లోనే కొనసాగిస్తున్నారు. సవాయి సింగ్ ఆదిలాబాద్ నుండి కామారెడ్డికి బదిలీ అయ్యారు. విజయ్ కుమార్ ఆదిలాబాద్ నుండి కామారెడ్డికి బదిలీ అయ్యారు. విఠల్ నిర్మల్ నుండి నిజామాబాద్కు బదిలీ అయ్యారు. శ్రీలత నిజామాబాద్లోనే కొనసాగిస్తున్నారు. కలీం నిజామాబాద్లోనే కొనసాగిస్తున్నారు. గంగాసాగర్ కామారెడ్డిలోనే కొనసాగిస్తున్నారు. పద్మజ ఆదిలాబాద్ నుండి నిజామాబాద్కి బదిలీ అయ్యారు. స్వప్న కామారెడ్డిలోనే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా సువర్ణ కామారెడ్డిలోనే కొనసాగిస్తున్నారు. నాయబ్ తహసీల్దార్లు బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్ నిర్మల్ నుండి నిజామాబాద్కు బదిలీ అయ్యారు. హనుమాన్ నిర్మల్ నుండి నిజామాబాద్కు బదిలీ అయ్యారు. శ్రీలేఖ జగిత్యాల నుండి నిజామాబాద్కు బదిలీ అయ్యారు. బి ప్రియదర్శిని కామారెడ్డిలోనే కొనసాగిస్తున్నారు. ఊక్య స్రవంతి కామారెడ్డి నుండి సిద్దిపేటకు బదిలీ అయ్యారు. గోపాల్ కామారెడ్డి నుండి రాజన్న సిరిసిల్లకు బదిలీ అయ్యారు. రవికాంత్ కామారెడ్డిలోనే కొనసాగిస్తున్నారు. స్వరూప కామారెడ్డి నుండి రాజన్న సిరిసిల్లకు బదిలీ అయ్యారు. ఖజా షరఫ్ కామారెడ్డిలోనే కొనసాగిస్తున్నారు. బాన్స్వాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామంలో ప్రజలు విష జ్వరాలతో మంచం పట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బోల్రం క్యాంపులో గ్రామస్తులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. కొంతమంది బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గున్యా పరీక్ష లేకపోవడంతో కొంతమంది ప్రైవేట్లో చికెన్ గున్యా పరీక్ష చేయించుకున్నారు. వారిలో 3కి పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ సూపర్వైజర్ అనురాధ తెలిపింది. చికెన్ గున్యా నిర్ధారణ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య శాఖ వారు హెల్త్ క్యాంపు నిర్వహించి జ్వరాలతో బాధపడుతున్న వారికి రక్తం నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపుతున్నట్లు, వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. పరిసరాలను పరిశీలించగా శుభ్రంగా ఉన్నాయని హెల్త్ సూపర్వైజర్ అనురాధ తెలిపారు. అసిస్టెంట్ బోర్లం సబ్ సెంటర్ నందు పనిచేస్తున్నా. అయితే ఈ బోర్లం క్యాంప్ విలేజ్ కూడా మా పరిధిలో బోర్లం పరిధిలోనికే వస్తుంది. అయితే ఇక్కడ అనుకోకుండా 2-3 చికెన్ గినియా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. మరి వాళ్ళను కనుక్కుంటే మేము సాటర్డే కూడా వాళ్ళని సందర్శించిన రోజు ఉంది. కానీ సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి ఎలాంటి ఫీవర్ లేదు. సాటర్డే నైట్కి అనుకోకుండా ఫీవర్ రావడం జరిగింది. వాళ్ళు సండే హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్లో చెకప్ చేయించుకుంటే వాళ్ళకి చికెన్ గున్యా పాజిటివ్ అని ఇవ్వడం జరిగింది. బాత్రూంలో గ్రీజర్తో కరెంట్ షాక్ కొట్టి 3 మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సనత్ నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో గల 204 ఫ్లాట్లో విద్యుద్ఘాతంతో 3 కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఇంట్లోని బాత్రూంలో పడి ఉన్న మృతదేహాలను గుర్తించిన కాలనీవాసులు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీర్కూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా హామీలు ఇచ్చారు. అధికారంలో వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటు. బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీర్కూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఎంఆర్ఓ లతా కుమారి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగెళ్ల సాయికిరణ్, మండల ప్రధాన కార్యదర్శులు బొంతల శ్రీనివాస్, మల్లేల యోగేష్, సీనియర్ నాయకులు హనుమన్లు, లింగపురం, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలపడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలో బీసీలకు ఇస్తున్న హామీలు అవన్నీ నెరవేర్చకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మేము నిరసన. సిరికొండలోని వీధులలో కుక్కలు స్వైర విహారం చేయడంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. సిరికొండ మండల కేంద్రంలో వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా ఎస్సీ కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ బైక్పై వెళ్తున్న వారిని వెంబడించడం జరిగిందని కాలనీ నివాసులు భయాందోళన వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడదను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. వీధుల్లో సంచరించాలంటేనే భయం గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని కాలనీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వీధి కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సిరికొండలో విపరీతమైన కుక్కలు ప్రాబ్లం అవుతున్నాయి. కుక్కల ద్వారా ప్రాబ్లం అవుతున్నాయి. పిల్లలే కాదు పెద్దలకు కూడా భయంతోనే ఉన్నారు. బండ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా కుక్కలు పైకి వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 8 డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని సిరికొండ మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్ రవీంద్రరావుకు బీజేపీ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో 8 అంశాలపై బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలలలోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంచుతామని హామీ ఇచ్చారని, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అలాగే గొల్ల కుర్మలకు అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీకి సంబంధించి 2 లక్షల రూపాయలు లబ్ధిదారుని అకౌంట్లో వేస్తామన్న హామీ మరిచి గొల్ల కుర్మలను మోసం చేశారని అన్నారు. ప్రభుత్వం వెంటనే హామీలపైన చర్యలు ప్రారంభించకపోతే లక్షల మంది బీసీలతో అన్ని కలెక్టరేట్లలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, రామస్వామి, కనగందుల గోపి, కిషన్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాజు, గంగపుత్ర గౌడు, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ఎటువంటి చర్యలు కానీ కనీసం కేబినెట్ లో నిర్ణయాలు కానీ తీసుకోలేదు. ఈ విధంగా 8 అంశాల మీద రేవంత్ రెడ్డి దాటవేయడం చేస్తుండు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు వీటిని దాటవేసే ప్రసక్తి లేదు. బీసీ డిక్లరేషన్ కంపల్సరీ అమలు చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము బీసీల తరఫున మేము పోరాడతాం. మెడల్ వంచి అమలు చేసేదాకా వెంటాడతామని చెప్పి బీజేపీ తరఫున హెచ్చరిస్తున్నాం. గత ఎన్నికలలో కాంగ్రెస్ బీసీల కోసం ఇచ్చిన హామీ నెరవేర్చాలని దర్పల్లి బీసీ మోర్చా అధ్యక్షుడు బాలరెడ్డి తెలిపారు. దర్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ ఎంఆర్ఓకు బీసీల జనగణన చేపట్టాలని వినతి పత్రం ఇచ్చిన దర్పల్లి మండల బీసీ మోర్చా అధ్యక్షుడు కరక పెద్ద బాలరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 8 డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్కు బీజేపీ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో 8 అంశాలపై బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దర్పల్లి బీసీ మోర్చా అధ్యక్షుడు కరక పెద్ద బాలరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంచుతామని హామీ మరచిన ప్రభుత్వం బీసీలకు 42% హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా నిధుల విషయంపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, బీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు ఏమైందని, అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువతకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా 10 లక్షల రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని అన్నారు. బీసీ యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ 6 నెలల్లోగా ఇస్తామని ఇవ్వకుండా బీసీ యువతను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారని అన్నారు. ముదిరాజ్ గంగపుత్రులకు మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు ఎటువంటి చర్యలు గాని కనీసం కేబినెట్లో నిర్ణయాలు గాని తీసుకోలేదన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ తద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లోలంగంగారెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కరక బాలరెడ్డి, చెలిమేల నవీన్, బాడిదరెడ్డి, సనుగుల వినయ్, చంద్రమౌళి, తాళరాము, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు బీసీ డిక్లరేషన్ ఇస్తాని కామారెడ్డిలో రగడ్వాల్ బల్క్కు అప్పుడు పోటీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా బీసీ డిక్లరేషన్ ఇప్పుడు ఇంతవరకు ఏమైంది? మరి ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటింది, మరి ఇంతవరకు కూడా బీసీ డిక్లరేషన్ లేదు. కాబట్టి ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ నెల 27 నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్న బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్ ఇందూరు ముద్దుబిడ్డ నిక్కజరిన సత్తా చాటడం ఖాయమని నిజామాబాద్ జిల్లా క్రీడా ప్రేమికులు పేర్కొంటున్నారు. 100 ఏళ్ల కంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఒలింపిక్స్ బాక్సింగ్ క్రీడాంశంలో భారత్ నుంచి తొలిసారి 1948 లండన్ ఒలింపిక్స్లో ఏకంగా 7 బాక్సర్లు పోటీ పడ్డారు. ఆ తర్వాత 1952 హెల్సింకి ఒలింపిక్స్లో 4 భారత బాక్సర్లు బరిలోకి దిగారు. అయితే ఈ 2 ఒలింపిక్స్లో మన బాక్సర్లు ఆకట్టులేకపోయారు.
హెల్సింకి ఒలింపిక్స్ తర్వాత మరో 4 ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం కరువైంది. మళ్లీ 1972 మ్యూనిక్ ఒలింపిక్స్లో భారత బాక్సర్లు పోటీ పడ్డారు. అప్పటి నుంచి ప్రతి ఒలింపిక్స్లో భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో విజేందర్ సింగ్ కాంస్యం రూపంలో భారత్కు బాక్సింగ్లో తొలి పతకాన్ని అందించాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో మేరీ కోమ్, 2020 టోక్యో ఒలింపిక్స్లో లవ్లీనా బోర్గోహెన్ కాంస్య పతకాలు గెలిచారు. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్కు భారత్ నుంచి 6 బాక్సర్లు అర్హత పొందారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘల్ 51 కేజీలు, నిశాంత్ దేవ్ 71 కేజీలు, మహిళల విభాగంలో నిఖత్ జరీన్ 50 కేజీలు, ప్రీతి పవార్ 54 కేజీలు, జైస్మిన్ లంబోరియా 57 కేజీలు, లవ్లీనా 75 కేజీలు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ 6గురిలో అమిత్, లవ్లీనాలకు ఇవి 2 ఒలింపిక్స్ కాగా నిశాంత్, నిఖత్, ప్రీతి జైస్మిన్ తొలిసారి ఒలింపిక్స్లో ఆడనున్నారు. వరుసగా 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన నిఖత్ జరీన్పైనే అందరి దృష్టి ఉంది. ఆసియా క్రీడల్లో కామన్వెల్త్ గేమ్స్లో ఆసియా ఛాంపియన్షిప్లో పతకాలు నెగ్గిన నిఖత్ తొలి ప్రయత్నంలోనే ఒలింపిక్ పతకం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టోక్యోలో కాంస్యం నెగ్గిన లవ్లీనా ఈసారి కూడా అద్భుతం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘల్, నిశాంత్ తమ స్థాయికి తగ్గట్టు ఆడితే కాంస్యాలు సాధించే ఛాన్స్ ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు జరుగుతాయి. రెంజల్ పోలీస్ స్టేషన్లో వన మహోత్సవంలో భాగంగా ఎంపీడీఓ శ్రీనివాస్, ఎస్ఐ సాయన్న మొక్కలు నాటారు. రెంజల్ మండలంలోని పోలీస్ స్టేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవంలో భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రెంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు గాను 71,000 మొక్కలను టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు సుమారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామాలలో ఇప్పటికీ 12,000 మొక్కలను నాటడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎస్ఐ సాయన్న, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఏపీఓ రమణ, టెక్నికల్ అసిస్టెంట్ రాజేశ్వర్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు శోభన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెంజల్ పోలీస్ స్టేషన్లో వన మహోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్ఐ గారు మరియు పంచాయతీ సెక్రటరీ, ఏపీ గారు అందరూ పాల్గొనడం జరిగింది. మొత్తం మన మండలంకు మొత్తం 71,000 టార్గెట్ ఉంది. ఇప్పటి వరకు 12,000 మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు ప్రతి జీపీలో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రాంలో అందరూ సక్సెస్ చేయవలసిందిగా అందరూ పట్టాల్సి ఆదేశించారు. రాయల చంద్రశేఖర్ ఆశయ సాధన కోసం పునరంకితమవుదామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ పునరుద్ఘాటించారు. దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కేంద్ర నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత దర్పల్లి, సిరికొండ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సంస్మరణ సభలో రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ రాయల చంద్రశేఖర్ 50 ఏళ్లు విప్లవోద్యమంలో ప్రజల కోసం ఎనలేని త్యాగం చేశారని, ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు, ప్రజలు పోరాడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి భవన్న, జి సాయిరెడ్డి, మండల నాయకులు ఎం లింబద్రి, ఈ రమేష్, ఎస్ కిషోర్, పీడీఎస్ ఆర్మూర్ డివిజన్ నాయకులు కె ఆశీష్, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ అధ్యక్షులు ఆశన్న, నాయకులు సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా 50 సంవత్సరాలు విప్లవ ఉద్యమంలో నిరంతరం పోరాటం చేసినటువంటి అన్న, ఆయన సేవలు ఎనలేని సేవలు, అవి మరువరాని సేవలు. ఈ భారతదేశంలో అసమానతలను పోగొట్టాలని, బడుగు బలహీన వర్గాల వైపు నిలబడాలని చెప్పేసి ఆయన విద్యార్థి దశ నుండే ఉద్యమ బాట పట్టి పిడికిలి బిగించి పోరాటం చేసినటువంటి అన్న మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏ ఆశయాన్ని కొరకైతే ఆయన ప్రాణాలను, ఆయన విలువైన సమయాన్ని అర్పించి అమెరికా ప్రెసిడెంట్ రేసు నుంచి బైడెన్ తప్పుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జో బైడెన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తన నిర్ణయంపై త్వరలోనే వివరణ ఇస్తానని తెలిపారు. కాగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీల నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మాక్లూర్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ధర్నా చేశారు.
మాక్లూరు మండలం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి మెమోరాండం అందజేశారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండల ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన తెలియజేసి వినతి పత్రం అందజేశారు. ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొబ్బిలి రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు రామావత్ సురేష్ నాయక్, జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ గంగోని వినోద్, మాజీ ఎంపీటీసీ ఒడ్డెన్న, మండల నాయకులు బడుగు సత్యం, ఎక్స్ సర్పంచ్ అనిల్, బీజేపీ కార్యదర్శి సంజీవ్, కోశాధికారి రమేష్ నాయక్, అధికార ప్రతినిధి అశోక్, ఉపాధ్యక్షులు రవి యాదవ్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు దామరాజేశ్వర్, ముఖ్య నాయకులు శివలాల్ నరేందర్, ధర్మపతి, రోడరాజు, ప్రణీత్ సిసింద్రి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 10, 11 తేదీల్లో న్యూఢిల్లీ జంతర్ మంతర్ వేదిక వద్ద జరిగే నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. నగరంలోని సుభాష్ నగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఎంఆర్పీఎస్ నాయకులు సమావేశమయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధన కోసం ఆగస్టు 10, 11 తేదీల్లో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు వారు చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం మాదిగను మోసం చేస్తుందో ఎస్సీ వర్గీకరణ పట్ల దాన్ని సాధించుకునేందుకు బిఎన్ రమేష్ అన్న మాదిగ గారి నాయకత్వంలో యావత్ మాదిగ జాతి కూడా ఆగస్టులో నిర్వహించబోయే హలో మాదిగ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అధ్యక్షునిగా నేను పూర్తిగా బాధ్యత తీసుకొని మరి ఈ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనసంఖ్యని ఢిల్లీకి తరలించడంలో ముందుంటానని ఈ సంఘం గుర్తు చేస్తూ ఈ నిజామాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు తాత్కాలిక గవర్నమెంట్ ఫీడర్గా న్యాయవాది వెంకటరమణ గౌడ్ నియమితులయ్యారు. నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు తాత్కాలిక అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా నియమితులైన పి రాజులు సోమవారం రోజు జిల్లా కోర్టు తమ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పుష్పగుచ్చం అందజేసి శాల్వాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ బాధ్యతలు ప్రభుత్వ ప్రజాపక్షాన నిర్వహించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నతమైన పదవి బాధ్యతలకు ఎదగాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, ధన్పల్ సురేష్, సీనియర్ న్యాయవాదులు ఎం గోవర్ధన్, జీవి కృపాకర్ రెడ్డి, రాజలింగం, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడ్గట్ల మండలం నుండి 3 గ్రామ పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయినట్లు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ శివచరణ్ తెలిపారు. శ్రీకాంత్ తడపాకల్ జీపీ నుండి చాక్రియాల్కు, భార్గవ్ గుమ్మిర్యాల నుండి ఎల్కటూర్కు, రాకేష్ దోంచంద నుండి లింగపూర్కు బదిలీ కావడంతో ఏడ్గట్ల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు రిలీవ్ చేశారు. అలాగే గుమ్మిర్యాలకు మోర్తా నుండి రామకృష్ణ, దోంచందకు వడ్డాట్ నుండి గణేష్, తడపాకల్కు బోధన్ నుండి రాకేష్ బదిలీపై వచ్చినట్లు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. రైతాంగ ఉద్యమ కమిటీకి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని పార్లమెంట్లో చర్చించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు డి అరవింద్ క్యాంప్ కార్యాలయంలో ఎస్కేఎం నేతలు విన్నవించారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ జనరల్ బాడీ పిలుపు మేరకు బీజేపీ 2014లో తమ ఎన్నికల ప్రణాళికలోనూ 2019 ఎన్నికల్లోనూ రైతాంగాన్ని రెండింతల ధనవంతులను చేస్తానని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా ఎన్నికల ప్రణాళికలో కూడా పేర్కొని రైతులకు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు 22 జూలై రోజున నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు డి అరవింద్ క్యాంప్ కార్యాలయానికి 2 రోజులుగా ప్రయత్నించడం జరిగింది. కలవడానికి అందుబాటులో లేకపోవడంతో తన పిఏ నారాయణకి విజ్ఞాపన పత్రం సమర్పించారని వి ప్రభాకర్, వేల్పూర్ భూమయ్యలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్పీ గ్యారంటీ చట్టం చేస్తానని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తానని, రైతులపై పెట్టిన కేసులన్నింటినీ రద్దు చేస్తానని, ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో దాదాపు 756 మంది ప్రాణాలు వదిలారని, ఆ కుటుంబాలన్నింటినీ ఆదుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమింపజేసిన మోడీ దేశ రైతాంగాన్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసిన ప్రతినిధి బృందంలో పి వెంకటేష్, బి దేవారం, పెద్ది వెంకటరాములు, గంగాధరప్ప, గుమ్మల గంగాధర్, ఈసాయిలు, దేశెట్టి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ ఎస్కేఎం ఆన్లైన్లో సమావేశం నిర్వహించుకొని ఏదైతే ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి పార్లమెంట్లో, అట్లాగే రైతులపై పెట్టిన కేసులన్నింటినీ రద్దు చేయాలని, అట్లాగే 760 మంది ఈ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ముదిరాజ్ సామాజిక వర్గంను బీసీడీ గ్రూపు నుండి బీసీఏ గ్రూపు మార్పుకు కట్టుబడి అతి త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు.
నగరంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు ధర్నా చేశారు. తెలంగాణ ప్రాంతంలో ముదిరాజులు అనేక సంవత్సరాలుగా సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ అన్ని రంగాలలో వెనుకకు నెట్టవేయబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉద్యమంలో కూడా ముదిరాజులు ముందుండి పోరాటం చేసిన విషయం తమకి విదితమేనన్నారు. తెలంగాణలో ముదిరాజ్ అందరూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి హితోధికంగా కృషి చేసిన విషయం తమకి తెలిసిందే. గత 8 నెలలుగా మీరిచ్చిన హామీని నెరవేరుస్తారని మేము ఆశించాము. ఇప్పటికే అనేక విద్యా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాము. కాబట్టి తొందరగా మా సమస్యను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణిలో ముదిరాజుల సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మాకు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీసీఏ జీవో నంబర్ 15 జారీ చేశారో దాన్ని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా గంధమల నాగభూషణ్ మాదిగానే నియమించారు. నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తూ ఈ నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీ జిల్లా అధ్యక్షునిగా డల్లా సురేష్ మాదిగాని, జిల్లా అధికార ప్రతినిధిగా కిష్టయ్య మాదిగాని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నక్క రాజేంద్ర మాదిగాని, జిల్లా ప్రచార కార్యదర్శిగా కన్యకర్ గంగాధర్ మాదిగాని తదితర కార్యవర్గ సభ్యులు నియమిస్తూ ఈరోజు ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా మల్లాని శివ మాదిగాని నియమించడం జరిగింది. అదే గ్రామంలో నిజామాబాద్ పట్టణ అర్బన్ కమిటీని కూడా నియమిస్తూ అర్బన్ ఇన్ఛార్జిగా హోమల శ్రీనివాస్, గో ఇన్ఛార్జిగా అర్సపల్లి సుమన్, ప్రచార కార్యదర్శి, కార్యవర్గ ప్రధాన కార్యదర్శిగా రమేష్ని, కార్యవర్గ సభ్యులుగా గణేష్ని నియమించడం జరిగింది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో బీడీ కార్మికులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, బీడీ చేసే మహిళలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 4016 రూపాయలు పెన్షన్ అందించాలని ఐఎఫ్టీయూ నాయకులు మల్లేష్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. బోధన్ డివిజన్ పరిధిలోని అధిక శాతం మహిళలు బీడీలు చుడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఆసరాగా కట్ ఆఫ్ డేట్ లేకుండా 4016 రూపాయలు పెన్షన్ ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమం పడల శంకర్, సుల్తాన్ సాయిలు, ద్యాకం పోషెట్టి, నాగమణి, గంగమణి, శోభా తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కుల వ్యక్తి అయిన బొమ్మెన పెద్దన్నపై దుండగులు దాడి చేశారని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ పోలీసుల పక్షపాత వైఖరి న్యాయం చేయాలని సిపిని దళిత సంఘం జేఏసీ నాయకులు గంగాధర్ కోరారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బీఎడ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 1వ, 2వ, 3వ, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు తేదీ ప్రకటించారు. విశ్వవిద్యాలయ పరిధిలో బీఎడ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1వ, 2వ, 3వ, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు ఆగస్టు 1, 2024 తేదీలోపు చెల్లించాలని, 100 రూపాయల అపరాధ రుసుముతో ఆగస్టు 2, 2024 వరకు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలలో పీజీ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు తేదీ ప్రకటించారు. విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ, ఎంఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంహెచ్డబ్ల్యూ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఏపీఈ, ఐఎంబీఏ, ఐపీసీహెచ్, ఎంబీఏ, ఎంసీఏ, ఐఎంబీఏ 2వ, 8వ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు ఆగస్టు 5, 2024 తేదీలోపు చెల్లించాలని, 100 రూపాయల అపరాధ రుసుముతో ఆగస్టు 8, 2024 వరకు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య మున్సిపల్ కార్మికులకు పీపీ కిట్లను అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపాలిటీతో పాటు పట్టణాన్ని సుందరంగా ఉంచేందుకు తమ వంతు విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే పట్టణ ప్రజలు కూడా ఇంటి పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై
ఆషాఢమాసం సోమవారం సందర్భంగా భక్తులతో శివాలయం రామాలయం కిటకిటలాడింది. ఆర్మూర్ పట్టణంతో పాటు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి సుమారుగా 15,000 మంది భక్తులు శివాలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం రామాలయం దుర్గా దివ్యాలయంలో సైతం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి సేవలు భక్తులు భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు కుమార్ శర్మ మాట్లాడుతూ సిద్ధులగుట్టపై భక్తుల తాకిడి నిత్యం పెరుగుతూనే ఉందన్నారు. దినదినాభివృద్ధి జరుగుతున్న ఆలయానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో విశిష్ట పూజలు, పల్లకి సేవా కార్యక్రమంలో భక్తులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని స్థితిలో ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాల వద్ద నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓకు పీడీఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో చదివే విద్యార్థులకు, అలాగే పాఠశాలకు వెళ్లడానికి సరిగ్గా రోడ్డు మార్గం లేదని, పాఠశాలలో గ్రౌండ్ కూడా సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం పట్టించుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడవసారి కొలువుదీరిన అనంతరం తొలిసారి బడ్జెట్ సమర్పించేందుకు సమావేశాలు ప్రారంభం. పార్లమెంట్లో దుమారం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ అంశం. ఎంపీల నినాదాలతో సభలో గందరగోళం. మట్టి బోనమైన, స్వర్ణ బోనమైన నేను సంతోషంగా అందుకుంటా. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలో భవిష్యవాణి చెప్పిన భక్తురాలు స్వర్ణలత. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు. ఉమ్మడి జిల్లాలో ముంచెత్తిన వర్షం. ఉమ్మడి జిల్లా వర్షపాతం వివరాలపై K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఇందల్వాయి మండలం హన్సన్పల్లి శివారులో వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే. డిచ్పల్లి మండలం రాంపూర్లో మహాత్మా జ్యోతి బాపులే పాఠశాల తనిఖీ. ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రపంచ మహిళా బాక్సర్ ఇందూరు ముద్దుబిడ్డ నిక్కత్ జరీనా సత్తా చాటేనా? సుదీర్ఘ నిరీక్షణకు బాక్సర్ నిక్కత్ జరీనా తెరదించుతోందని క్రీడా ప్రేమికుల ఆశలు. ప్రభుత్వ ఉత్తర్వు 81ని అమలు చేసే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తా. నిజామాబాద్ నగరంలో ధర్నా చేసి ఎమ్మెల్యే ధన్పాల్కు వినతి పత్రం సమర్పించిన వీఆర్ఏలు. అర్బన్ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డిలలో జరిగిన ప్రజావాణిలలో సంబంధిత అధికారులకు కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ సూచన. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి తప్పని నిరాశ. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ ఆగస్టు 5కు వాయిదా. నిజామాబాద్ కోర్టులో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ న్యాయవాదులు వెంకటరమణ గౌడ్, రాజు. ఘనంగా సన్మానించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆకర్షిస్తున్న ఆషాఢం డిస్కౌంట్ సేల్స్. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు పలు వస్త్రాలపై డిస్కౌంట్లు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు విడుదల చేయాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.